ఇవాళ సాయంత్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకెళ్లబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాయడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడిన కిషన్ రెడ్డి తాను రేవంత్ రెడ్డి సమావేశం కావాలనుకుంటున్నట్టుగా తెలిపారు. దీంతో ఇవాళ సాయంత్రం అశ్విని వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రోపై కీలక చర్చ కొనసాగబోతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఐఆర్ఎఫ్సి రుణ విషయంపై చర్చించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ఇవాళ సాయంత్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకెళ్లబోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీరాణి ఈరోజు సాయంత్రం 6:30 కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి ఇటు తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా ఈ భేటీకి చాలా కీలక ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. ఇటీవల మెట్రో రైలు 2వ దశకు సంబంధించిన పనుల అడ్డంకిగా మారాడు కిషన్ రెడ్డి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కౌంటర్గా కిషన్ రెడ్డి కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశాడు. 22, 23 రెండు తేదీల్లో కూడా తాను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి ఆ 2 రోజుల్లో కేంద్ర మంత్రులతోటి చర్చించేందుకు తనతో కలిసి రావాలంటూ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. దీంతో కిషన్ రెడ్డి ఆ లేఖకు స్పందిస్తూ ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కొద్దిసేపటి క్రితమే చర్చించి ఆయన కిషన్ రెడ్డి చొరవతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి ఆయన కార్యాలయంలో సాయంత్రం 6:30 భేటీ కన్నారు. ఇక ఇటీవల మెట్రో మొదటి దశకు సంబంధించిన నిధులు దాదాపు 14,000 కోట్లకు సంబంధించిన అంశంలో ఇటు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే 15వ తేదీనే ఈ నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ నిధులు విడుదల కాకపోవడంతో దానికి కిషన్ రెడ్డి ప్రధాన కారణం అంటూ కూడా ఇటీవల సీఎం కామెంట్స్ చేసిన నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం అశ్విని వైష్ణవ్ తోటి ఏ విధమైన చర్చలు జరగబోతున్నాయన్న దానిపైన కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మరి అశ్విని వైష్ణవ్ ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, మెట్రో 2వ దశ రైలు ప్రాజెక్ట్స్కి సంబంధించిన అనుమతులు ఏదైతే మొదటి నుంచి కూడా ఎల్ఎన్టీ నుంచి ఇది పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఈ 2వ దశకు సంబంధించి అంటే మొదటి దశ రైలు మెయింటెనెన్స్లు ఎవరు చేస్తారో 2వ దశకు సంబంధించిన అంశం పైన క్లారిటీ లేదంటూ కూడా పలుమార్లు ఈ యొక్క 2వ దశకు సంబంధించిన ఫైల్ని తిరస్కరించిన కేంద్రం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశను మొత్తంగా పూర్తిగా స్వాధీనం చేసుకొని ఎల్ఎన్టీతో నుంచి పూర్తిగా హక్కులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత మరి ఆ 2వ దశకు అనుమతులను ఇవ్వాలంటూ కూడా పలుమార్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి భేటీ అయిన సందర్భంలో కూడా ఆయన తన విజ్ఞప్తులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్రం కొంత ఈ మొదటి దశ 2వ దశకు రెండింటిని కూడా కంబైన్డ్ చేస్తూ ఈ మెట్రో రైల్ నిర్వహణ అనేది జరపాలంటూ కూడా కేంద్రం కొత్త మెలిక పెట్టడంతో మరి ఆ 2వ దశ పనులు దాదాపు ఇంకా సాధ్యం కాదేమో అనుకున్న సమయంలో మరి ఇటువంటి భేటీకి ఇది చాలా కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు. 2వ దశకు సంబంధించిన అనుమతులతో పాటు మరి మొదటి దశ నిర్వహణకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రావాల్సిన 14,000 కోట్లకు సంబంధించిన అంశంలో మరి కేంద్ర మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారనేది కూడా ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మరి ఈరోజు రేపు 2 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుల అంశంలో కేంద్ర మంత్రుల వద్దకు తనతో పాటు కలిసి రావాలంటూ కూడా ఇప్పటికే ఆయన మాట్లాడడం జరిగింది. త్రిబులార్కి సంబంధించి కావచ్చు, మెట్రో దశ 2వ దశకు మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణకు ఇప్పటికే డిఫెన్స్కి సంబంధించిన క్లియరెన్స్ కూడా ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి అనుమతులు లభించిన నేపథ్యంలో మరి ఈ భేటీలో ఇటువంటి అంశాలపైన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజులు కూడా పెండింగ్లో ఉన్న అంశం దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ వారికి విజ్ఞప్తులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహకారం రాష్ట్రానికి లభించట్లేదు. దీంట్లో ముఖ్యమైన పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు ఆయన అడ్డుగా ఉన్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరి ఈరోజు కిషన్ రెడ్డి చొరవతోటి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వద్ద జరగబోయే భేటీలో మరి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయన్న ఆశ అయితే కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఈరోజు భేటీలో ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి. అంటే గోపి, మనం చూడొచ్చు కొన్ని రోజుల నుంచి మెట్రో 2వ దశకి సంబంధించిన అనుమతుల విషయంలో
విషయంలో కావచ్చు, మెట్రోకి సంబంధించి నిధుల విడుదలపై కావచ్చు కొంత హాట్ టాపిక్ అవుతూ వస్తుంది, రాజకీయ పరంగా ప్రాధాన్యం ఏర్పడుతూ వస్తుంది. మరి ఈ భేటీలో వాటిపై ఒక క్లారిటీ వస్తుందనుకోవచ్చా ఇవాళ? అయితే ఖచ్చితంగా గతంలో ఉన్న అంశాలపైన ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యం చూసాం. మరి ఇటు సీఎం కూడా తనని తీసుకువెళ్లాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. లేదా తనతో పాటు తన అపాయింట్మెంట్స్, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోరుతాము, ఆ సందర్భంలో తనతో పాటు కలిసి రావాలంటూ కూడా కిషన్ రెడ్డికి సూచించడం జరిగింది. మరి ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో 22-23 రోజుల్లోనే తాను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఆ 2 రోజుల్లో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ తాను కోరుతాను కాబట్టి ఆ సందర్భంలో తనతో కలిసి రావాలి, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైన కేంద్ర మంత్రులతోటి చర్చించి వాటన్నిటిని ఒప్పించి ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా తెలంగాణకు తీసుకురావడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారు అవుతారంటూ కూడా గతంలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కిషన్ రెడ్డి చొరవ తీసుకుని అశ్విని వైష్ణవ్ తోటి కొద్దిసేపటి క్రితమే మాట్లాడి తాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసేందుకు అనుమతి కోరడం జరిగింది. మరి 6:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన కార్యాలయంలో ఈ భేటీకి సంబంధించి ఆయన కూడా సరే అనడంతో మరి 6:30 ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి అశ్విని వైష్ణవ్ తోటి భేటీ కానున్నారు. గత కొద్ది రోజులుగా కూడా మెట్రో 2వ దశకు సంబంధించి అనేక అంశాలపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేంద్రం చెప్తుందో వాటన్నిటికీ కూడా వాళ్ళు పెట్టిన షరతులన్నింటినీ కూడా ఒప్పుకుంటూ వస్తున్నప్పటికీ మరొక కొత్త మెలికలు పెడుతూ రాష్ట్రంలో మెట్రో రైలు 2వ దశను రాకుండా చేయడమే ప్రధాన కారణంగా కనపడుతుందంటూ కూడా సీఎం చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు భేటీలో మరి మెట్రో 2వ దశకు క్లియరెన్స్ లభిస్తుంది అనేది కూడా కొంత ఆశ అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే పెండింగ్లో ఉన్న 14,000 కోట్ల నిధుల విడుదలతో పాటు 2వ దశకు సంబంధించిన అనుమతులు లభించడంతో త్వరలోనే 2వ దశ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.